రేపు పాలి పట్టణం వెళ్ళి రావాలరా. అట్టగే వెళ్దాం. చెరువులు ఎవర్రా? మేస్తారు అమ్మాయిలా ఉంది. అవును పూర్ణమ్మే. గోదాట కొత్త నీరు వస్తుందని ఏడు నీళ్ళు వచ్చుకుంటున్నట్టుంది. ఆ అమ్మాయి అయితే గట్టు మీద రంగడు ఉండాలి. మరే ఈ మధ్యన ఏడ చూసినా ఇద్దరు కలిసే కనిపిస్తున్నారా? కానీ రంగడు గొప్ప అద్దుమంతుడు రా. డబ్బు చదువు తెలివితేటలో గుంటం తగులుకున్నాడు. ఈ పాటికి అన్ని అయిపోయింటా అంటవా? ఎర్రి పిల్ల గంగరెడ్డి చేసుకోవాలనేది ఇందుకేరా ఈ పిల్లని చేసుకోవాలని. ఇందరు చేరి ఒక్క మనిషి పడతారా? మీరు తప్పకుండా అమ్మాయి గారు ఇలా నేను తెలిపోవాలి. అడుగు ముందుకేస్తే నా మీద ఒట్టు. శాంతం ఏంటండి శాంతం? అమ్మాయి గారి గురించి చెడుగా మాడతారా? వాళ్ళు అలా మాట్లాడి ఓ మేలు చేశారా? మేలా? మరే పూర్ణమ్మకి పెళ్ళీడు వచ్చిందని తెలియజేశారు. అమ్మాయి గారికి అప్పుడే పెళ్ళి ఏంటండి? అనుకోగానే అయిపోతుందట్రా. మధ్యతరగతి మనుషులకి ఆడపిల్ల పెళ్లి చేయడం ఆకాశ దీపాన్ని అందుకోవడం అంత కష్టసాధ్యం అయిపోయింది. మన తాహతకు సరిపోయే సంబంధం చూడమని తెలిసిన వాళ్ళు నలుగురికి రాస్తాను. నీ పెళ్లి చేస్తాటే మీ నాన్న? చూర్ణ నూరి తీసుకొస్తానుండు. అమ్మాయి గారు మీ పెళ్ళంట. చెరువు దగ్గర వాళ్ళ మీద అలా విరుచుపడ్డావు. వాళ్ళన్నది అంత తప్పు మాట? తప్పున్నారా? ఎదవ నాలుగు కోసవతలు పారేయాలి. వాళ్ళు ఏమన్నారని? ఏమన్నారేమిటండి? మిమ్మల్ని నేను పెళ్లి చచ్చా ఆ మాట అనడానికి ఎవరు నోరెట్ట వచ్చిందో. అసలు మీ గురించి అట్ట ఆలోచిస్తేనే రక్తం కక్కుచేస్తారు అమ్మాయి గారు. అంటే నేను రక్తం కక్కుంటానన్నమాట. అజ్జు నేనన్నది ఆళ్ళ గురించి అండి. తమకేట అమ్మాయి గారు, అయ్యగారు తమ పెళ్లి చేస్తాను ఊర్లో ఒక్క మాట చెప్తే చాలు ఎక్కడెక్కడి నుంచో బాగా చదువుకున్నాళ్ళు అందమైన అబ్బాయి గారు పరిగెట్టుకొచ్చి వరుసగా లైన్లో నిలబడరు. అమ్మాయి గారు మీ పెళ్లి అట్ట ఇట్ట ఉమ్మాయి దగ్గర పెళ్ళి అవుద్దనుకుంటున్నారా? ఆకాశం అంతా పందిరేస్తాం, ఊరూరంతా ముగ్గులెట్టేస్తాం. అబ్బా ఆ రోజు ఎప్పుడు వస్తుందా గానీ ఈ పెళ్లి రోజు నాకు గొప్ప పండుగ అమ్మాయి గారు.